సర్జికల్ ఆంకాలజీ మరియు ల్యాప్రోస్కోపీ విభాగం నూతన ప్రారంభం కార్యక్రమం ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అల్లూరు వంశీకృష్ణ గారికి, వారి సతీమణి స్కిన్ స్పెషలిస్టు ప్రియాంక శర్మ గారికి, వేదిక అందిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, ప్రెస్ వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. భీమవరం పట్టణం అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి ఈ హాస్పిటల్స్ అనేవి చాలా అవసరం, చాలా ముఖ్యం కూడా. మనకి మన ప్రాంతంలో మరి నీటి కాలుష్యం వల్ల కానీ, కల్తీ వల్ల కానీ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారు మన ప్రాంతంలో. వారందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడి హైదరాబాద్ వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించుకునే స్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడే వైద్యం చేసినట్లయితే తక్కువ ఖర్చుతోటి ఆ పేషెంట్కి వైద్యం చేసే అవకాశం ఉంటుందని ఆలోచన చేసి మన ప్రాంతంలో వారికి మనం సేవ చేసినట్లు ఉంటుందని ఆలోచన చేసి ఈ అల్లూరు వంశీకృష్ణ గారు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. వారు మన ప్రాంతంలోని అభిమానంతో ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషకరం. వారికి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఒక పేషెంట్కి క్యాన్సర్ వస్తే కనీసం 7-8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత వైద్యం చేయించుకోవాలంటే ఇక్కడ అందుబాటులో లేదు, హైదరాబాద్ వెళ్ళవలసిందే. అది ఇక్కడే ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలనే ఆలోచనతో అల్లూరు వంశీకృష్ణ గారు మన భీమవరం పట్టణంలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి వారి సతీమణి ప్రియాంక శర్మ గారు, ప్రియాంక చర్మ వ్యాధుల స్పెషలిస్ట్ గారు, మన ప్రాంతంలో హాస్పిటల్స్లో చర్మ వ్యాధుల హాస్పిటల్కి చాలా డిమాండ్ ఉంది. ఏ హాస్పిటల్ చూసినా 40-50 మంది పేషెంట్ క్యూలో నుంచి ఉంటారు. మరి అటువంటిది వారు కూడా ఇక్కడ పెట్టడం, వారి భార్య భర్తలు ఇద్దరు మన భీమవరంలో పెట్టడం మనందరికీ శుభదాయకం, మంచిది కూడాను. ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న ప్రాంతానికి అన్ని సౌకర్యాలు కావాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా జీవించాలంటే మంచి వైద్యం అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండడం కోసం ఈరోజు మన వంశీకృష్ణ గారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వారు బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలని, అతి సామాన్యుడికి కూడా మంచి వైద్యం అందించి ఈ ప్రాంత వాసులకి అందుబాటులో ఉండాలని చెప్పి కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికి కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వంశీకృష్ణ.
ఒక హాస్పిటల్ ప్రారంభం అంటే ఏదో ఒక బిల్డింగ్ ప్రారంభం కాదు. ఒక హాస్పిటల్తో ఎన్నో ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి. చాలామంది ప్రజలు వాళ్ళ బాధలు తీరతాయని హోప్తోనే వస్తారు హాస్పిటల్కి. ఒక ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడంటే ఆ పేషెంట్ ఒక్కడికే బాధ కాదండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్ని విధాలుగా, ఫైనాన్షియల్గా కానీ, మోరల్గా కానీ అన్ని విధాలుగానే ఇబ్బంది. సో నా వాళ్ళు ఆ పేషెంట్కి జబ్బు తగ్గించడమే కాకుండా ఆ ఇంట్లో వాళ్ళకి అందరికీ మోరల్ సపోర్ట్ కానీ, మా ట్రస్ట్ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించడం ద్వారా మన ఊరు చుట్టుపక్కల ఊళ్ళన్నింటినీ కూడా ఇంకా ఆరోగ్యవంతంగా చేయడంలో నా వంతు కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తానండి. అందరికీ నమస్కారం. వచ్చినాను. డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా కొంచెం అలా జరగండి. బ్రెయిన్ పడుతుందా? కొంచెం అమ్మ కొంచెం ముందు రండి. అప్పుడే కాదు ఒకసారి అప్పుడే కాదు బాబు 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 కూడా బాబు రావాలి సార్. సైడ్ చూడండి సార్. రండి బాబు సత్యనారాయణ గారు రైట్. సార్ రెడీ ఆల్ ఆఫ్ యూ ఒకసారి కెమెరా చూడండి. రైట్ కంగ్రాచులేషన్స్ అమ్మా. రైట్ తల్లి. ఫోటో తీసుకో. సార్ ఇచ్చు
అసలు మేము వీడియోలో ఒకసారి ఇలా పైకి రా. సార్ ఒక్క నిమిషం దాంట్లో చూద్దాం. సార్ ఒక్క నిమిషం చూడండి సార్, ఈ కెమెరా చూడాలి సార్. స్మైల్ ఓకే సార్.